హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ శ్రీలంక సెకండ్ టెస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్ వచ్చేసి 23 ఆగస్ట్ నాడైతే స్టార్ట్ కాబోతుంది, సండే రోజు. ఈ మ్యాచ్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికన్నా ముందు మన టీంలో ఇంకెన్ని మ్యాచ్లు ఆడాలి ఈ WTC సైకిల్లో, మరి ఎన్ని గెలిస్తే ఫైనల్కి వెళ్తుంది అనేది ఫస్ట్ మనం చూద్దాం. మొత్తం ఇంకా ఈ మ్యాచ్తో కలిపితే 8 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఒక మ్యాచ్ శ్రీలంకతోని, ఈ నెక్స్ట్ మ్యాచ్ 2 మ్యాచ్లు న్యూజిలాండ్తోని అండ్ 5 మ్యాచ్లు ఆస్ట్రేలియాతో అయితే ఉన్నాయి. 2 మ్యాచ్లు వచ్చేసి న్యూజిలాండ్కి వెళ్ళి మనం ఆడుతాం. 5 మ్యాచ్లు వచ్చేసి ఆస్ట్రేలియా మన హోమ్ సెల్కి వచ్చి ఆడుతుంది. సో దాంట్లో ఎన్ని గెలవాలి మరి? మొత్తం 8 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఆ 8లలో 6 మ్యాచ్లు గెలిస్తే ఏ టీంతోని ఆధారపడకుండా మనం ఫైనల్కి అయితే వెళ్తాం. మన మెయిన్ టార్గెట్ వచ్చేసి ఆ 8 మ్యాచ్లో 6 అయితే గెలవాలి. ఈ శ్రీలంకతో ఒక మ్యాచ్ గెలుస్తాం, ఇప్పుడు ఇంకొక మ్యాచ్ వచ్చేసి, అండ్ ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్లు మన హోమ్ సైడ్లో ఉన్నాయి కాబట్టి ఆ 5లలో 5 గెలిస్తే నో ప్రాబ్లం. బట్ లేని ఎడల 4 అయినా గెలవాలి. అండ్ న్యూజిలాండ్కి వెళ్ళి ఒక మ్యాచ్ ఓడిపోయినా నో ప్రాబ్లం, బట్ ఇంకో మ్యాచ్ అయితే గెలవాలి. సో మొత్తం 6 మ్యాచ్లు అయితే అవుతున్నాయి మనకి. సో ఆస్ట్రేలియా పైన 5 మ్యాచ్లో 4 గెలవాలి, న్యూజిలాండ్లో 2 మ్యాచ్లో 1 గెలవాలి, అండ్ ఇప్పుడు శ్రీలంకకి నెక్స్ట్గా ఒక మ్యాచ్ అయితే గెలుస్తాం. మొత్తం 6 మ్యాచ్లు అవుతున్నాయి. ఇది మన మెయిన్ ప్రియారిటీ. మనం ఇప్పుడు 5th ప్లేస్లో అవుతున్నాం టేబుల్లో, నో ప్రాబ్లం. బట్ మన మెయిన్ టార్గెట్ వచ్చేసి 8 మ్యాచ్లో 6 గెలిస్తే ఫైనల్కి అయితే వెళ్తాం. సో ఇక నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి కొలంబోలో జరగబోతుంది. 23 నాడు స్టార్ట్ కాబోతుంది, ఆగస్టు 23 నాడు. మరి ఈ మ్యాచ్లో ఏమైనా ప్లేయింగ్ లెవెల్లో మార్పులు ఉంటాయా, మన తుది జట్టు ఏ విధంగా ఉంటుంది అనేది ఒక్కసారి అయితే మనం చూద్దాం. ఇక ఓపెనర్స్ వచ్చేసి కేఎల్ రాహుల్ అండ్ యశస్వి జైస్వాల్. కేఎల్ రాహుల్ మాత్రం చాలా చాలా బెటర్ రాణించిండు. ఫస్ట్ ఇన్నింగ్స్లో మంచిగా రాణించిండు, సెకండ్ ఇన్నింగ్స్లో కూడా మంచిగా రాణించిండు. మరోవైపు యశస్వి జైస్వాల్ 2 మ్యాచ్ డిసప్పాయింట్ అయితే చేసిండు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 32 అయితే కొట్టిండు, 37 బాల్స్లో రన్అట్ అయిండు. బట్ సెకండ్ ఇన్నింగ్స్లో చూసుకుంటే ఫస్ట్ బాల్కే డక్అవుట్ అయిండు. సో మరి ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ దగ్గర నుంచి బిగ్ నాకైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. ఇక నెంబర్ 3 వచ్చేసి దేవదత్ పడిక్కల్. లాస్ట్ మ్యాచ్లో మనం చూసుకుంటే దేవదత్ పడిక్కల్ నాకు చెట్టి మనం గెలిచినామని చెప్పుకోవచ్చు. దేవదత్ పడిక్కల్ కూడా 20-30 రన్లు కొట్టి అవుట్ అయితే ఏ విధంగా ఉండేది సిచ్యువేషన్? మనకు ఫస్ట్ ఇన్నింగ్స్లో 462 రన్స్ రాకపో ఉండేది, ఏదో 300 రన్స్ అయితే వచ్చేవి. సో అప్పుడు కంప్లీట్ సినారియో చేంజ్ అయ్యేది. సో క్రెడిట్ దేవదత్ పడిక్కల్కి ఇవ్వాల్సిందే. సో సెకండ్ మ్యాచ్లో కూడా దేవదత్ పడిక్కల్ దగ్గర నుంచి మంచి నాకైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వై నాట్ బ్యాక్ టు బ్యాక్ 100? సో కాబట్టి దేవదత్ పడిక్కల్ దగ్గర నుంచి మరొక 100 కూడా ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. ఇక 4లో వచ్చేసి శుభ్మన్ గిల్. 2 ఇన్నింగ్స్లో డిసప్పాయింట్ అయితే చేసిండు. లాస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 16 కొట్టిండు, సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసి జస్ట్ 8 రన్స్ మాత్రం స్కోర్ చేసిండు. మరి కెప్టెన్ శుభ్మన్ గిల్ దగ్గర నుంచి కూడా ఒక మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తర్వాత వచ్చేసి రిషబ్ పంత్ కూడా లాస్ట్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లలో కూడా చాలా చాలా బెటర్ రాణించిండు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 39 కొట్టిండు తనదైన స్టైల్లో, అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ రన్స్ 66 అయితే కొట్టిండు 69 బాల్స్లో. సో కాబట్టి రిషబ్ పంత్ తన స్టైల్ ఆడుతున్నాడు, మంచి రిజల్ట్ అయితే ఇస్తున్నాడు. సో అదే కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుంది సెకండ్ మ్యాచ్లో కూడా. ఈ మ్యాచ్లో కూడా ఒక 100 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మరి 2 ఇన్నింగ్స్లో కలిపి. ఇక తర్వాత వచ్చేసి ధ్రువ్ జురెల్ ప్లేస్లో మరేమన్నా సర్ఫరాజ్ ఖాన్కి ఛాన్స్ ఇస్తారా? లేదు, ధ్రువ్ జురెల్ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో 50 కొట్టిండు. సో ధ్రువ్ జురెల్తోనే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకి ఎక్కువగా కనబడుతుంది. ఇక నెంబర్ 7లో వచ్చేసి రవీంద్ర జడేజా. బ్యాటింగ్లో పెద్ద అయితే మనకి రన్స్ అయితే కనబడలేవు ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసుకుంటే. బట్ బౌలింగ్లో వచ్చేసి చాలా చాలా బెటర్ బౌలింగ్ అయితే వేసిండు. మీరు అనొచ్చు ఎక్కువ వికెట్స్ రాలే అని, బట్ చాలా చాలా బెటర్ బౌలింగ్ అయితే వేసిండు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీసుకున్నాడు, అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసి క్రూషియల్ వికెట్ అయితే తీసుకున్నాడు, 1 వికెట్. ఆ నో బాల్స్ కొన్ని తగ్గిస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 8లో వచ్చేసి మానవ్ సుతర్ కూడా చాలా చాలా బెటర్ బౌలింగ్ వేసిండు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీసుకున్నాడు, సెకండ్ ఇన్నింగ్స్లో 6 వికెట్లే తీసుకున్నాడు. సో ఈ సెకండ్ మ్యాచ్లో కూడా అదే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. మరొక 5 వికెట్లు అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం.
ఇక నెంబర్ 9లో ఎవరు? కుల్దీప్ యాదవ్ చాలా చాలా డిసప్పాయింట్ అయితే చేసిండు. దట్టు ఆ వికెట్‌లో స్పిన్నర్‌లకు గెలుపుంది ఖచ్చితంగా ఆ వికెట్‌లో. బట్ ఆ వికెట్ పైన కుల్దీప్ యాదవ్ వికెట్స్ అయితే తీయలేకపోయిండు. దట్టు ఎకానమీ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 4.5, సెకండ్ ఇన్నింగ్స్‌లో 3.5 రన్స్ కూడా మనోడు ఇస్తున్నాడు కాబట్టి మరి అక్కడ ఆలోచిస్తారు. మరి సరన్ సుజేన్ ప్లేయింగ్ లెవెల్‌లో ఉంటే బెటర్ ఉంటదని. ఎందుకంటే మీరు అక్కడ చూస్తే శ్రీలంకలో డిక్విల్లా అండ్ సోనల్ దినుషా ఇద్దరు కూడా లెఫ్ట్ హ్యాండర్స్ మనని చాలా చాలా ఇబ్బంది అయితే పెట్టిల్లు. సో ఆఫ్ స్పిన్ లేని లోటైతే కనబడ్డది కొంచెం మనకి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరేమన్నా సరన్ సుజేన్‌కి అవకాశం ఇస్తారా అనేది కూడా చూడాలి. ఇక ఫాస్ట్ బౌలర్స్ మొహమ్మద్ సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇద్దరు కూడా చాలా చాలా బెటర్ రాణించులు. దట్టు ఈ వికెట్‌లో స్పిన్నర్‌లకి హెల్ప్ ఉండే పిచ్‌లో ఇద్దరు కూడా చాలా చాలా బెటర్ రాణించులు. మీరు అనొచ్చు వికెట్స్ ఎక్కువ రాలే అని. బట్ ఫస్ట్ స్పెల్స్‌లో ఇంపార్టెంట్ వికెట్స్ అయితే తీసిల్లు. సో కాబట్టి ఇద్దరు ప్రసిద్ధ్ కృష్ణ అండ్ మొహమ్మద్ సిరాజ్ ఇద్దరు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇద్దరు కూడా మంచిగానే బౌలింగ్ అయితే వేసిల్లు. ఇద్దరు కూడా న్యూ బాల్‌తోని ఇబ్బంది అయితే పెట్టిల్లని చెప్పుకోవచ్చు బ్యాట్స్‌మెన్స్‌ని. సో కాబట్టి ఇద్దరు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక ఫైనల్‌గా ప్లేయింగ్ లైనప్ మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి యశస్వి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతారు. 3లో వచ్చేసి దేవదత్ పడిక్కల్, నెంబర్ 4లో వచ్చేసి శుభ్మన్ గిల్, నెంబర్ 5లో వచ్చేసి రిషబ్ పంత్, నెంబర్ 6లో వచ్చేసి ధ్రువ్ జురెల్, నెంబర్ 7లో అక్కడ మనం చూసుకుంటే రవీంద్ర జడేజా, నెంబర్ 8లో అక్కడ మనం చూసుకుంటే మానవ్ సుతార్, నెంబర్ 9లో వచ్చేసి సరన్ సుజేన్ ఇన్ ప్లేస్ ఆఫ్ కుల్దీప్ యాదవ్, నెంబర్ 10లో వచ్చేసి మొహమ్మద్ సిరాజు అండ్ నెంబర్ 11లో వచ్చేసి ప్రసిద్ధ్ కృష్ణ. ఓవరాల్‌గా చూసుకుంటే చాలా చాలా బెటర్ కనబడుతుంది. నెంబర్ 9 రకం మనకి మంచి బ్యాటింగ్ అయితే కనబడుతుంది. అండ్ బౌలింగ్‌లో కూడా టూ మనీ ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. మరి ఈ ప్లేయింగ్ లెవెన్‌తోని వెళ్తే చాలా చాలా బెటర్ అయితే ఉంటది. అన్‌ఫార్చునేట్‌లీ కుల్దీప్ యాదవ్ ఫస్ట్ మ్యాచ్‌లో కొంచెం డిసప్పాయింట్ చేసినా కాబట్టి అతని ప్లేస్‌లో అయినా ఆఫ్ స్పిన్నర్ వైపు వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇది ఒక్క మార్పు చేసే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. గైస్ మరి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్‌కైతే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్‌కైతే మెన్షన్ చేయండి.